హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి జిహెచ్ఎంసీ విత్ రేరాప్తో డెవలప్ చేసిన లేఅవుట్లో 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి పార్క్ అనేది ఉంటుంది, పార్క్ వ్యూ అనేది ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. హౌస్కి వచ్చేసి కంప్లీట్గా 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 అనేది కన్స్ట్రక్షన్ అనేది చేశారు. జిహెచ్ఎంసీ అప్రూవ్తో ఎలివేషన్ అనేది కూడా చూడొచ్చు. ఎలివేషన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి. అలాగే ఈ లేఅవుట్లో వచ్చేసి మనకి 2 పార్క్స్ అనేవి ఉంటాయి. మనకి హౌస్ ముందు వచ్చేసి పార్క్ అనేది ఉంటుంది, అలాగే మనకి హౌస్కి వెరీ నియర్బై అనే పార్క్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లేఅవుట్ వచ్చేసి జిహెచ్ఎంసీ విత్ రేరాప్తో డెవలప్ చేసిన లేఅవుట్ అండి. 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 25-45 డైమెన్షన్ అనేది వస్తుంది. పార్కింగ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో. అలాగే సెట్ బ్యాక్స్ అనేది కూడా చూడొచ్చు. మనకి సెట్ బ్యాక్స్ అనేది కూడా స్పేసెస్గానే వస్తుందండి సెట్ బ్యాక్స్ అనేది. అలాగే స్టెప్స్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. స్టెప్స్కి విత్ రైలింగ్ అనేది కూడా వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా లాగా కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, మనకి వాష్ ఏరియా లాగా కూడా ప్రొవైడ్ చేశారు. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రండి నాతో పాటు హౌస్ చూద్దాం. అలాగే మనకి ఇండియన్ టేక్ డోర్ అనేది చూడొచ్చు. డోర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఇది వచ్చేసి హాల్ ఏరియా అనేది చూడొచ్చు. హాల్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది. అలాగే యూనిట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ కంప్లీట్గా మనకి గ్రానైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కింద వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్. ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంటుంది. బీరంగూడ ఖమ్మం నుంచి మనకి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. మనకి బీరంగూడ ఏరియాలో ఉంటుంది. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అనేది. మాస్టర్ బెడ్రూమ్లో విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ స్టేజ్గా. అలాగే మనకి స్టోరేజ్ ఏరియా కూడా స్పేసెస్గానే వస్తుంది. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్కి వస్తుందండి. అలాగే హాల్లోనే కాకుండా విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి యూనిట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అనేది వచ్చింది. ఓపెన్ కిచెన్లో చూసుకోవచ్చు. విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్ స్టోరేజ్ ఏరియా కూడా స్పేసెస్గానే ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే పూజా రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో వచ్చిందండి. పూజా రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలాగే డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి ఈ ఏరియా వచ్చింది చూడొచ్చు. డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేశారు. అలాగే చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. విత్ స్టోరేజ్ ఏరియా స్పేసెస్గానే వస్తుంది. అలాగే బోరు సంపు 2 కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అనేది వస్తుంది. వాష్ ఏరియా కూడా మనకి స్పేసెస్గానే వస్తుందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. కామన్ వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే ఇదే ఏరియాలో హ్యాండ్ వాష్ ఏరియా అనేది వస్తుంది. అలాగే మనకి రోల్ అనేది కూడా చూడొచ్చు. రోల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి దీంట్లో వచ్చేసి. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ అనేది చూడొచ్చు. చాలా స్పేసెస్గా కారిడార్ స్పేస్ అనేది వస్తుంది. విత్ రైలింగ్ అనేది వస్తుంది. ఈ ఏరియాలో వచ్చేసి మనకి స్టెప్స్ పైన కూడా విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి కారిడార్ స్పేస్లో కూడా కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి ఎంట్రన్స్లో టైల్స్ డిజైన్ అనేవి కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే సెట్ బ్యాక్స్ అనేది కూడా చూడొచ్చు. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారండి. మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది కూడా చూడొచ్చు. మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టేక్ డోర్ అనేది చూడొచ్చు. డోర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారండి. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా హౌస్ అనేది అవైలబుల్గా ఉంది. మనకి పైన వచ్చేసి 2 BHK స్పేసెస్ అనేది వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విత్ కార్ పార్కింగ్ ఏరియా 2 BHK అనేది వస్తుంది. అలాగే మనకి యూనిట్ పాయింట్ అనేది ఏరియాలో ప్రొవైడ్ చేశారు. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారండి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా అనేది కూడా చూడొచ్చు. మనకి చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది వస్తుంది. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి పార్క్ అనేది ఉంటుంది. పార్క్ వ్యూతో ఉంటుందండి మనకి హౌస్ వచ్చేసి. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఇక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కూడా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చింది. అలాగే మనకి విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి. అలాగే విత్
అటాచ్డ్ వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే హాల్లోనే కాకుండా విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ రూమ్ స్పేస్ అనేది ఏరియాలో ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మనకి పూజ రూమ్ స్పేస్ అనేది ఏరియాలో వస్తుంది. అలాగే విత్ కిచెన్ ఏరియాలో కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్ స్టోరేజ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే డైనింగ్ ఏరియా అనేది ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. అలాగే డైనింగ్లో విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ చిల్డ్రన్స్లో ఇక్కడ ఫాల్స్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. విత్ స్లైడింగ్ డోర్స్ విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. విత్ కంప్లీట్గా సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ మనకి స్పేసెస్గానే వస్తుంది. అలాగే ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్స్ కూడా మనకి స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు సెట్ బ్యాక్స్ అనేది చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి గెటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. జిహెచ్ఎంసీ విత్ రేరా యాప్తో డెవలప్ చేసిన లేఅవుట్ ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రోలూఫ్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గానే వస్తుంది. అలాగే హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. మనకి వాష్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేవి కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. రెడీ టు మూవ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడలో ఉంటుంది. బీరంగూడ ఖమ్మం నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి పటాన్చెరు ఇక్రిసెట్ నుంచి కూడా మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది. పటాన్చెరు ఇక్రిసెట్ నుంచి వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ముంబై హైవే నుంచి. అలాగే మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే 1.30 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ.